ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది ఏపీలో? ప్రస్తుతానికైతే ప్రభుత్వం బాగానే ఉంది. ఎంప్లాయీస్ కూడా బాగానే ఉంది. ప్రభుత్వం మీద ఎలాంటి ఇది కూడా లేదు. బాగానే ఉంది. ఎడ్యుకేషన్లో కానీ, కంపెనీలు రావడంలో కానీ అన్ని విధాలుగా ఆల్రెడీ గవర్నమెంట్ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉందండి? 100% చాలా ఫేవర్గా ఉంది. ఆ గవర్నమెంట్లో నేను ఎంప్లాయీస్గా మేము చాలా బాధపడ్డాం. ఎందుకనండి? మాకు ఏం రావాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు, డిఏలు ఇవ్వలేదు. బేసికల్స్ పెంచిన తర్వాత ఎవరు మా ఎన్జిఓ చరిత్ర లేదు. ఒక ఐఆర్ఈ ఇచ్చిన తర్వాత 27%, 22% కూడా చరిత్ర లేదు. ఎంప్లాయీస్ టోటల్గా నష్టపోయాం. ఆ రోజు చేసిన డిఏలు ఇంత మటుకు మాకు రాలేదు. ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత కొన్ని రిలీజ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు 3 సార్లు సీఎం అయ్యారండి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాతే ఇది రెండోసారి. ఎలా ఉందండి డెవలప్మెంట్ విషయానికి వస్తే? డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అగ్రికల్చర్ అన్నింటిలో కూడా ఇప్పుడు మనకి పెట్టుబడులు రావడానికి వైజాగ్ కానీ, అక్కడ వైజాగ్ బందర్ పోర్టులు కానీ, ఇక్కడ పోర్టులు కానీ, తర్వాత కొత్తగా స్టీల్ ప్లాంట్, ఫార్మాసిటికల్స్ అన్నీ చాలా కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా వస్తున్నారు. ఆయన చేయని ఇప్పుడు ఆల్రెడీ 70% పోలవరం ఆ రోజు చేసి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దయచేయాలి. ఇప్పుడు పోలవరం ఇది కూడా అయిపోతుందండి. చాలా వరకు చేస్తున్నారు. పోలవరం స్పీడ్గా చేస్తున్నారు. అమరావతి కూడా స్పీడ్గా చేస్తున్నారు. నేను అమరావతి అసెంబ్లీ ప్రెస్లో కూడా పనిచేశాను. నేను చేశాను. అమరావతి అంటున్నారు. మరి అమరావతి వచ్చిందిలే కానీ అదంతా లోటెత్తు ప్రాంతం, వర్షాలు వస్తే మునిగిపోయింది. అక్కడ కట్టి ఏం చేసుకుంటారని కూడా అంటున్నారు కండి వైసీపీ వాళ్ళు. అయితే అప్పుడు అసెంబ్లీలో ఉన్నాం. మేము ఒక్కరోజు కూడా మునగలేదు. నేను అసెంబ్లీ సెక్షన్ జరిగినప్పుడు వారానికి ఒకసారి అక్కడికి వెళ్తా. ఒక్కడు కూడా మునగలేదు. ఎక్కడ మునిగిందని దాఖలా చూపించండి. ఇదంతా తప్పుడు ప్రచారం తప్పితే ఎక్కడ మునగలా. అమరావతి మునిగితే అన్ని వేల కోట్లు పెట్టి ఎందుకు కడతారు? దానికి మునగ రాకుండా ఆల్రెడీ ప్రాజెక్టులన్నీ అక్కడ కాలువలు ఇవన్నీ తీసే సైడ్ ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇంకా అక్కడ మునిగిపోయింది చెప్పండి. వర్షం వచ్చినప్పుడు చాలా నీళ్లు నిలబడతాయి. రొటీన్ మామూలుగా ఎండ రంగాలు నిండిపోతాయి. అది మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే వైజాగ్ డెవలప్ చేయాలని చెప్పేసి అక్కడ ప్యాలెస్ కట్టడం జరిగింది. మరి అన్ని వృధానేనంటారా? వైజాగ్ ప్యాలెస్ కట్టడం ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ కాటేజీలు ఉన్నాయి. దాన్ని పడగొట్టి భీమిలి అవన్నీ తీసేసి నేను కడతానని ఆయన ఫ్యామిలీ కోసం రూమ్ కట్టుకున్నాడు. ఆయన కుటుంబం కోసం కట్టుకున్నాడు. కానీ ఒక అది గెస్ట్ హౌస్ కానీ టూరిస్ట్కి ఏమన్నా ఉపయోగపడే విధంగా ఉందా? అది లేదు కదా. అక్కడ రూములు లేవు, ఏమి లేవు. ఆయనకి బెడ్రూమ్లు దానికి అట్లా సొంతగా ఖర్చు పెట్టినాడు. కానీ దాన్ని ఏం చేశాడు? ఆయన ఒక ఇండస్ట్రీ ఏమన్నా వచ్చిందా? ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వం వాడుకోవచ్చు అని కూడా అంటున్నారు కదండి. ప్రభుత్వం ఎట్లా వాడుకోవడం చేత కావట్లేదని కూడా అంటున్నారు. చేత కావటం ఇట్లా మనం చేసింది అటు ఇటు కాకుండా చేసావు. నువ్వు ఉండటానికి చేసావు గిల్లి. దాన్ని అంతా రీమోడల్ చేసి ఏం చేయాలి, ఎంతకాలం పడుతుంది దాన్ని కూడా మాట్లాడుతున్నారు కదా. ఎవరో హోటల్స్ కానీ పెద్ద పెద్ద స్టార్ హోటల్కి ఎవరికో మాట్లాడుతున్నారు ఇద్దామని. వెయిట్ చేయాలి కదా నువ్వు చేసిన పనికే. మరి అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఏవైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో రైతులు, వాటి మీద కూడా జగన్ ఫోటోలు వేసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు అవి కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు రైతు పట్టాదారు పాస్ పుస్తకం మీద గవర్నమెంట్ సింబలే ఉండాలమ్మా. మరి ఈయన వచ్చాడు, ఈయన వేసుకుంటాడు. ఇక జీవితకాలం ఆయన ఫోటో పెట్టుకోవాలా? కాదు, గవర్నమెంట్ సింబల్ వేయాలి అంతే. అంతవరకు కానీ దాన్ని అదొకటి రాళ్ళ మీద జగన్ బొమ్మలు ఏంటమ్మా, అది కూడా తప్పే. నేను దానికైతే హర్షించాను. దానికి ఓవరాల్ గా ఎలా ఉందంటారు పరిపాలన? ఓవరాల్ గా అయితే ఈ గవర్నమెంట్ ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉంది. మరి ఇదే రాజధాని అవ్వడం ఎలా అనిపిస్తుంది? రాజధాని చాలా సంతోషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా 300 కిలోమీటర్లు. మార్నింగ్ బయలుదేరి 6ంటికి బయలుదేరి 12ంటికి వచ్చి పని చేసుకొని రాత్రి మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళే అవకాశం సెంటర్లు ఇది. ఏది ఆంధ్రప్రదేశ్ మొత్తం అనంతపురం కానీ ఇటు నుంచి కూడా ఏ రోజు మార్నింగ్ బయలుదేరి వచ్చేసి పని చూసుకొని వచ్చే అన్ని రకాల అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. రవాణా సౌకర్యం, రైలు కమ్మ అన్నీ, పెద్ద జంక్షన్, రైల్వే కానీ అన్నీ. కానీ అది ఒక బాగానే మంచి ప్లాన్ చేసే కట్టారు నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎలా ఉందండి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది, పర్వాలా. ఎందుకు బాగుంది అనుకుంటున్నారా? అంటే గతం కన్నా ఇప్పుడు బాగుంది అనుకుంటున్నారా? ఏముంది, ఎవరు వస్తే వాళ్ళు అలా బాగుంది అంటారు. జగన్ ఉన్నప్పుడు ఏమో అలా బాగుంది అన్నారు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఏమో బాగుంది అంటున్నారు. అందరి పాటు మేము కూడా అలాగే చెప్పాలిగా మరి. మరి అంతేగా.